మేడారం జాతరకి ఇంకా నెల రోజులు టైం ఉన్నా కానీ సో ఇక్కడ చాలామంది భక్తులు కూడా విచ్చేయడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ దర్శనానికే వస్తున్నారు. సో అప్పుడు లక్షలాది మంది వచ్చేటువంటి తెలంగాణ కుంభమేళాగా జరుపుకునేటువంటి మన సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉందో కోట్లాది మంది ప్రజలు వస్తుంటారు కాబట్టి కొంతమంది వీలుగా ముందే వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా మనం చూసినట్లయితే మొన్న వర్షాలు కూడా బాగా వచ్చి అంతా కూడా కొట్టుకుపోవడం, మనకి ఇక్కడ చూసినట్లయితే గద్దెల వరకు కూడా నీళ్లు రావడం చూసాం మనము. సో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? హన్మకొండ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంటుంది. సమ్మక్క సారక్క అనేది చాలా దూరం నుండి వస్తూ ఉంటారు. మన ప్రపంచంలోనే రెండవ కుంభమేళ కాబట్టి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి, అంతా ఓకే. ఇప్పుడు ఇంకా నెల రోజుల ముందు నుండే చాలా పబ్లిక్ వస్తున్నారు. ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు, కానీ ఇంకా కొంచెం ఫెసిలిటీస్ తీసుకుంటే బాగుండు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పటి వరకు ఇంకా 1 month వరకు అయితే చాలామంది వస్తారు కదా, అసలు పట్టు చాలదు. కాబట్టి ఇంకా వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటే బాగుండు అని మేము అనుకుంటాం. అంటే గతంలో కూడా అంటే ఏజ్డ్ పర్సన్ ఇక్కడ గద్దెల దాకా వచ్చి దర్శనం అవ్వకుండానే జరిగిపోయారు అని చెప్పేసి అని విన్నాము. అవును. సో అలాంటివి పునరావృతం కావద్దు అంటే కనుక సో ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది అంటారు? వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్ ఫెసిలిటీస్, ఆడవారు డ్రెస్సింగ్ ఇలాంటివి కొన్ని తీసుకుంటే బాగుండు అని మా ఒపీనియన్. అంటే కొంచెం లేడీస్కి కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మేము అనుకుంటాం. ఇప్పుడు మీరు ముందస్తుగా వచ్చారు కదా, జంపన్న వాగు దగ్గరికి వెళ్ళారా? నీటి సౌకర్యం ఎలా ఉంది అక్కడ? నీటి సౌకర్యం బాగుంది, చాలా ఫ్రీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అక్కడ ఫిల్ చేస్తున్నారు అనుకుంటా? అవును, ఇప్పుడే ఫిల్ చేస్తున్నారు, ఇంకా పనులు కొనసాగిస్తున్నారు. బాగుంది, వెదర్ బాగుంది. అక్కడికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. దేవుడి దగ్గరకు వచ్చినామన్న ఫీలింగ్ మాకు కలిగింది. అసలు చాలా బాగుంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఈ సమ్మక్క సారక జాతరకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అవును, చాలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మన తెలంగాణలో ఇది ఒక పెద్ద జాతర. అసలు ప్రపంచంలోనే రెండవ కుంభమేళ అన్నప్పుడు మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం ఇది. కాబట్టి ఈ సమ్మక్క సారక్కను ఇంకా చాలా పెద్దగా డెవలప్ చేయాలి, చేస్తే బాగుంటుంది అని మా ఒపీనియన్. జీటీవీ వారికి నమస్కారం. ఇంకొక నెల టైం ఉంది తెలంగాణ కుంభమేళ ఏది సమ్మక్క సారక్క జాతర ఉందో. భక్తులు ఇప్పటి నుంచే నెల రోజుల నుంచే ముందుగా రావడం జరుగుతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయమ్మా. ఇక బస్సు సౌకర్యం కూడా కొంచెం పెంచాలి. అది స్పెషల్ బస్సులు ఇంకా హన్మకొండ నుంచి స్టార్ట్ కాలేదు, రావడానికి కొంచెం ఇబ్బంది అయింది. మేము పసరా దిగి పసరా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కానీ రావడం జరిగింది. వాళ్ళకి బడ్జెట్ కూడా కేటాయించలో లేదో తెలియదు కదా మనకు కూడా. అధికారులు కానీ ఇంకా మంచిగా చేయాలని ప్రభుత్వం 75 కోట్లు ప్రకటించింది. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అయితే 4 కోట్లు రిలీజ్ చేసిందో లేదు కదమ్మా. 75 కోట్లు రిలీజ్ చేసిందో లేదో చెప్పడం జరిగింది, కానీ మనకెట్లా తెలుస్తుంది అది. సో ఇప్పటికైతే బాగానే ఉన్నాయి. ఇప్పటికైతే ప్రస్తుతం బాగానే ఉన్నదమ్మా. బాత్రూమ్స్ మేము పోలే కానీ జంపన్న వాగుకి వెళ్ళాము. జంపన్న వాగు దగ్గర ఫిల్ చేస్తారా వాటర్? మొత్తం వాటర్ అది ఇసుక ఉన్నది, దాన్ని ఏమంటారు ట్యాపింగ్ వాటర్ తోని అవుతుంది. బాగానే ఉందమ్మా, ఇప్పటికైతే బాగానే ఉంది. సో అంటే గతంలో చూసినట్లయితే మనకి వాటర్ ఫ్లడ్స్ అవి ఇవన్నీ వచ్చి కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కదా, అవన్నీ రోడ్లు కూడా చిందరవందరైపోయాయి. అవన్నీ ఏర్పాట్లన్నీ అయ్యాయి అంటారా? ఇంకా జరుగుతున్నాయి కదమ్మా, రోడ్లు జరుగుతుంది. ఇంకా నెల రోజుల ముందు కాబట్టి జరుగుతున్నాయి రోడ్లు. తొందరగా జరగాలని టెండర్స్ కానీ కొంచెం దాని లేబర్స్ వర్కర్స్ కూడా కొంచెం పెంచి బాగు చేయాలని మా ఉద్దేశము. ఎలా వచ్చేసారు? బస్సులోనా లేకపోతే కార్లోనా? బస్సులో. మేడమా? మేడం నమస్తే. మేడం నమస్తే. ఫ్రీ బస్సా? ఫ్రీ బస్సు. ఎలా ఫెసిలిటీస్ బాగుందా లేకపోతే బస్సులు ఇంకా తక్కువగా ఉన్నాయా? తక్కువ ఉన్నాయి, బస్సులు తక్కువ ఉన్నాయి. చాలా మంది కొట్టుకోవడం అది ఇది జరుగుతుంది అని అన్నారు కదా, దాని మీద మీరు ఎలా స్పందిస్తారంటే ఏం చెప్తారు? అసలు బస్సులు తక్కువగా ఉండడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఆ బస్సెస్ కాక ఇంకా కొంచెం పెంచేది ఉంటే ఈ సమస్య ఉండదు. చాలా వరకు చాలా బాగుంది. పసరా వరకే వచ్చాము, అక్కడ నుండి మళ్ళీ ఆటోలో వచ్చాము. బాగుంది. అక్కడ జంపన్న వాగులో కూడా వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. కాకపోతే కొంచెం అటు బయట అంతా కొంచెం నీట్నెస్ లేదు. అది ఇప్పుడిప్పుడే కాబట్టి. ఇప్పుడు మీరు అన్నారు అంటే బాత్రూమ్స్ కానీ లేకపోతే బయట కూడా
పరిశుభ్రంగా లేదు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇంత తక్కువ భక్తులు వచ్చే టైంలోనే ఇంత అపరిశుభ్రంగా ఉంటే ఇంకొక నెల రోజులైతే కోట్లల్లో జనం వస్తారు కదా, మరి దాని మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలందరికీ కూడా బాగుంటుంది అనుకుంటున్నారు? మంచిగా వర్కర్స్ని వాలంటీర్స్ని ఎక్కువ పెంచి పరిశుభ్రత పాటిస్తే చాలా వరకు అడ్జస్ట్ అవుతుంది. ఆ బ్లీచింగ్ అలాంటివి చెయ్యాలి. పారిశుద్ధ పరిశ్రమల్లో దాంట్లో చాలా కొంచెం అవసరం ఉంటుంది. నల్గొండ డిస్టిక్ కొండమల్లెపల్లి నుంచి వచ్చామండి. ఇక్కడ సమ్మక్క సారక్క జాతర అంటే ఎప్పటి నుంచో చాలా ప్రత్యేకమని చాలా మంది అంటుంటారు, మేము కూడా వింటున్నాము. ఇక్కడ కానీ కొంచెం పరిశుభ్రత అనేది లేకుండా బాత్రూములు ఇట్లా లాస్ట్ ఇయర్ వరదల వల్ల ఇట్లా భక్తులందరూ భక్తితోని మంచి జరగాలని వస్తే చెడు జరిగితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంత పెద్ద టెంపుల్ను కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. మీరు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని అన్ని చేస్తే బాగుంటుందని మీరు అంటున్నారు, కానీ చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడే వచ్చింది ప్రభుత్వం, ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది, మీరు అలా చెప్పడం కరెక్ట్ కాదు అంటున్నారు. అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్, కానీ 50 ఏళ్ళ నుంచి ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇట్లే ఉండొచ్చు. మేము బహుశా అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ పరిపాలన సరిగ్గా చేయాలని అడుగుతున్నాం. అట్లా టెంపుల్ నీట్గా ఉండాలి. ఇప్పుడు ఈ తక్కువ జనంలోనే ఇంత అంటే మన అధికారులు ఏమంటున్నారంటే మేము వచ్చింది ఇప్పుడే, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, 9.5 సంవత్సరాల నుండి మీరుండి ఏం చేశారు అన్న ప్రశ్న వస్తుంది. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అధికారం ఎప్పుడు వచ్చింది అనేది కాదు, ఇప్పుడు అధికారం వచ్చినాక ఎన్ని పరిపాలనలు చేయలే వాళ్ళు, ఇప్పుడు వేరే పరిపాలన ఎన్ని చేయలేదు, ఎన్ని నాయకులు ఇప్పుడు ఎన్ని హామీలు ఇవ్వలేదు, ఎన్ని హామీలు అమలు పరచలేదు. అంటే గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది కాబట్టి ఇప్పుడు మేము ఏమైనా అభివృద్ధి చేయాలంటే మా దగ్గర రూపాయి కూడా లేకుండా పోయింది అని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూపాయలు లేని పరిస్థితుల్లో ఆర్టీసీ రాగానే మహిళలందరికీ ఉచితంగా ఇచ్చారు. అట్లాంటి సేవలు చేసే బదులు ఇట్లాంటి డెవలప్ చేసుకోవచ్చు కదా. అందరూ లేని పరిస్థితుల్లో ఎవరు లేరు. అసలు కరెక్ట్గా ఇవ్వాల్సింది ఎవరికి? వయోవృద్ధులకు ఇవ్వాలి, లేని ఆ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ప్రతి మహిళకు కాదు ఇవ్వాల్సింది. అట్లా ఇచ్చి అట్లా లాస్ అయ్యే బదులు ఇట్లాంటి టెంపుల్స్ జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు కూడా, అలా చేసే బదులు ఇలాంటి టెంపుల్స్ ఇట్లాంటి మంచిది అంటే కరెక్ట్ కాదు. అది సజెషన్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరికి అది ఉన్నోడు లేనోడు అందరు దాన్ని తీసుకుంటున్నారు కదా. దాన్ని ఎవరు వినియోగించుకోవాలి? వృద్ధులు వినియోగించుకోవాలి. మనం టికెట్లు పెట్టలేని పరిస్థితిలో ఉన్న వైట్ రేషన్ కార్డు వ్యక్తులు వినియోగించుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు వైట్ రేషన్ కార్డు అనేది కరెక్ట్, అది కానీ ఈ రోజుల్లో ఎంత మందికి వైట్ రేషన్ కార్డు ఉంది అంటే పెద్ద పెద్ద వాళ్ళకి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది. దాన్ని కూడా ఎంక్వైరీ చేసి కరెక్ట్ చేసిన తర్వాత దాన్ని అమలు పరిస్తే బాగుండేది. రాగానే అమలు పరచకుండా వైట్ రేషన్ కార్డు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది దాన్ని ఎంక్వైరీకి తీసుకున్న తర్వాత కరెక్ట్ చేస్తే బాగుండేది. ఇప్పుడు ఉన్న ప్రజా దర్బార్లో అంతా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఇంకా అది మేము ఇప్పుడు ఏం చెప్తాం, అది వచ్చే నెల రోజులైంది కదా, స్టార్ట్ అయింది ఇప్పుడు కదా. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీబడి. మేము కొండమల్లెపల్లి నల్గొండ, మేము ఒక బృందంలాగా ఇక్కడికి విచ్చేసినాం. కాబట్టి మా కోరిక ఎప్పటి నుంచో సమ్మక్క సారక్క జాతర చూడాలని నాకు చిరకాల కోరిక ఉండే. ఈరోజు అమ్మవారి దయ వల్ల ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. నేను రాగానే ఇక్కడ వర్కర్స్ ఉంటారు, అడిగాను ఏందండి ఎప్పుడు ఇట్లే ఉంటుందా అన్న. లేదండి మార్నింగ్ క్లీన్ చేస్తాము, ఈవినింగ్ మళ్ళీ రేపు చేస్తాను. క్లీన్ చేసినట్టు కొట్టట్లేదు, నాకు చాలా డస్ట్ ఉంది. ఇప్పుడే ఇంత ఉందంటే రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 22 నుంచి జాతర జరగబోతుంది. ఆ జరగబోయే కార్యక్రమంలో అప్పుడెంత ఉంటుంది, కిచకిచలు ఆడుతారు జనం. అలాంటప్పుడు ముందు జాగ్రత్తగా నీట్నెస్, తగిన క్యూ లైను, ఒక టోకెన్ సిస్టమ్ ప్రకారం దర్శనానికి చేస్తే బాగుంటుంది. ఇది మా కోరిక. మాది నల్గొండ అండి. మేము ఎప్పటి నుంచో ఈ సమ్మక్క సారక్క దేవాలయాన్ని దర్శించుకోవాలని చాలా కుతూహలం ఉండే. ఈరోజు మేము అందరం, నేను రిటైర్డ్ టీచర్ని, అయితే మా రిలేటివ్స్ తోటి కలిసి ఈ యొక్క దేవాలయానికి వచ్చి దర్శించుకున్నాము అమ్మవారిని. మాకు చాలా సంతోషం అనిపించింది, కానీ ఇక్కడ చుట్టూ వాతావరణం మాత్రం అంత క్లీన్గా లేదండి. కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏం కాదు, గత 50 స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి అదే ప్రభుత్వం. కాకుండా మధ్యలో కొద్ది రోజులు బీజేపీ వచ్చింది, ఈ బీఆర్ఎస్ వచ్చింది, కానీ మొదటి నుంచి అయితే ఉన్నదైతే వాళ్ళే. అధికారులు అనేది మారలే. అంటే ఇప్పుడు అధికారులు చెప్పే మొదటి సమాధానం ఏంటంటే మేము వచ్చింది ఇప్పుడే వచ్చాము. అధికారులు అనేది లేదండి. అధికారులు అనేది వాళ్ళది 55 సంవత్సరాల సర్వీసు, రాజకీయ నాయకులు అనేది 5 సంవత్సరాల సర్వీసు, కానీ ఇప్పుడే వచ్చింది అనేది రాంగ్. అది అధికారులు అనేది 55 సంవత్సరాల సర్వీస్. నేను కూడా ఒక రిటైర్ ఉపాధ్యాయుని. మాకు సర్వీస్ నుంచి మాకు ఏందనేది తెలుస్తుంది కదా. రాజకీయ నాయకులకు తెలియకపోవచ్చు, కానీ అధికారులకు అనేది తెలుస్తుంది కదా ఏ విధంగా అనేది. కాకుంటే ఇంకా సలహా ఏమి ఇవ్వాలి, అధికారులు మన రాజకీయ నాయకులకు సలహా ఇచ్చి
కాదండి. ఈ విధంగా అనేది వాళ్ళకి ఇచ్చి మన ప్రజలకు సేవ చేయడానికి ఉండాలి. మనకు డబ్బులు లేవు అనడానికి కూడా వీల్లేదు. డబ్బులు ఎందుకు ఉండవండి? మన భక్తులే బొచ్చడంత విరాళాలు ఇస్తారు. మన భక్తుల విరాళాలతోటి మన డబ్బుతోటి మన దేవాలయాన్ని డెవలప్ చేయొచ్చు. మన డబ్బులు కాకుండా వేరే మతస్థులకు మళ్లించకుండా మన డబ్బుల్ని, మన హిందూ మత డబ్బుల్ని హిందూ దేవాలయాలకు ఉపయోగిస్తే అంతకన్నా ఎక్కువ మనకు డెవలప్ చేసుకోవచ్చు అండి. డబ్బు లేదనే సవాల్ లేదు. ప్రభుత్వం కూడా పెట్టవలసిన అవసరం కూడా లేదు. మన భక్తుల డబ్బులతోటే మనకు డెవలప్ చేసుకొని ఇంకా మిగులు డబ్బులు ఇంకా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం చాలా అప్పుల్లో ఉంది అంటున్నారు. మరి అప్పుల్లో ఉన్నప్పుడు ఈ ఫ్రీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ బస్ అని కానీ లేకపోతే గ్యాస్ అని కానీ ఇవన్నీ ఈ విధంగా పెట్టారు కదా, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మాత్రమే ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది పెట్టిందా, లేదంటే వాస్తవానికి ప్రజలకు న్యాయం జరగడం కోసమనే పెట్టిందా? దాని మీద ఏమైనా మీరు, ఎందుకంటే ఉపాధ్యాయుడు అన్నారు, సో దాని మీద మీరు ఎలా విశ్లేషించి చెప్తారు? అంటే ఇప్పుడు దీని కొరకే పెట్టిరనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. ఏ రాజకీయ నాయకులైనా కానీ తన సులాభం కొరకు ఈ యొక్క ఫ్రీ స్కీమ్లు అనేది పెడుతున్నారు. ఈ ఫ్రీ స్కీమ్లు అనేది కరెక్ట్ ఏం కాదు. కానీ ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే జనాలలో ఎట్లా ఉందంటే, మనం డెవలప్ చేయకుండా ఏం లేదు. ఈ ఫ్రీ స్కీమ్లు అనేది ఎలక్షన్ల మూమెంట్లో ఇచ్చినట్టయితే మనం గెలుస్తాము, మన 5 ఏళ్ళ మన పాలన చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు చేరుతారు. కానీ ఈ ఫ్రీ స్కీమ్లు అనేవి కరెక్ట్ ఏం కాదు. అయితే ఈ ఫ్రీ స్కీములు పెట్టినా కానీ ఒక బిలో పావర్టీ వాళ్ళు, అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇస్తే నష్టమేం లేదు. కానీ ఎవరు అనకుండా ప్రతి ఒక్కరికి ఇవాళ తెల్ల రేషన్ కార్డు అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి తప్ప ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉందండి. ఆ విధంగా ఉండడం వల్ల ప్రభుత్వం దివాళా తీయడంటే తీయకేం చేస్తుంది? ఒక బిలో పావర్టీ వాళ్ళని గుర్తించి వాళ్ళకు మాత్రం ఈ తెల్ల రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకే ఈ పథకాలు అమలు చేసేటట్టు చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ప్రభుత్వం కూడా మంచిగా నడపడానికి ఆస్కారం ఉంటుంది. అన్న, ఇక్కడ ఎంతమంది వస్తున్నారు రోజుకి? అంటే ఇంకా నెల టైం ఉంది, కానీ నెల కంటే ముందే భక్తులు చాలా మంది వస్తున్నారు కదా, ఎలా ఉంది ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? ఇక్కడ కొంతమందిని అడిగినట్లయితే అసలు శుభ్రంగా లేదు అంటే, ఇప్పుడు తక్కువ మంది భక్తులు వచ్చినప్పుడే ఇంత అపరిశుభ్రంగా ఉంటే రేపు కొన్ని కోట్ల మంది వస్తారు కదా, మరి అప్పుడు అనారోగ్య పాలవుతారు కదా ప్రతి ఒక్కరు. చేయాలి, గవర్నమెంట్ పట్టించుకొని చేయాలి. అంటే ఇప్పటి వరకు సరిపోతుంది, ఇప్పటి వరకు కానీ ఇక వాళ్ళు చేయాలి.